హాయ్ అండి, వెల్కమ్ టు మీనాక్షి క్రియేటివ్స్. నేను మీ మీనాక్షి రాజశేఖర్ని. నేను ఇవాళ కొన్ని కొమ్మలు వేసుకుంటూ అలాగనే కొన్ని వేసిన విత్తనాలను కూడా మీకు అందరికీ చూపించాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా నా విత్తనాల ప్రపంచం అండి. ఇదంతా కూడా విత్తనాలు ఇలా గ్లాసుల్లో అన్నిట్లోనే ఇలాగా కొన్ని కాగితం గ్లాసుల్లో నేను వేసుకుంటానండి. కొన్ని మార్నింగ్ గ్లోరీలు అంటే నాకు చాలా ఇష్టం. నేను చాలా వీడియోస్లో మీకు చెప్పాను కూడా. నేను గ్లాసుల్లో ఎలా వేసుకుంటున్నాను అన్నది మీకు అందరికీ చూపించాలని ఈ చిన్న వీడియో, మరీ చిన్నదేం కాదులేండి, వీడియో చేస్తున్నాను. ఇలాగా ప్లాస్టిక్ గ్లాసుల్లో మళ్ళీ ఒక గ్లాసు పెడుతూ ఉంటానన్నమాట. అది కాగితం గ్లాసులు కదా అండి, చిరిగిపోతాయని నీళ్లు పోసుకుందుకు వీలుగా ఇలాగ నేను అన్నీ కూడా ఇలా గ్లాసులో వేసుకుంటాను. ఇవి అన్నీ కూడా ఇంపోర్టెడ్ వెరైటీ మార్నింగ్ గ్లోరీ అండి. ఇవన్నీ కూడా అలాగనే ఇది ఎర్ర తోటకూర, ఇలాగ అన్నీ కూడా నేను గ్లాసుల్లో వేసుకుంటాను. ఇది బటర్ఫ్లై ప్లాంట్లో ఇది చెట్టు మోడల్ అండి, మొక్క మోడల్ అనమాట. ఇది బుషీగా రాదు, తిన్నగా వెళ్తుంది. మనం కట్ చేస్తే బుషీగా వస్తుంది, కానీ అంత బుషీగా రాదనమాట. ఇలా కొన్ని చూస్తున్నారు కదా, ఇవ్వండి. ఇది బెలూన్ మార్నింగ్ గ్లోరీ అంటారండి. అది మీకు పువ్వులు వచ్చాక నేను చూపిస్తాను. ఇలా కొన్ని సక్లెంట్స్ కూడా నేను వేసుకోవడం జరిగింది. చూడండి, ఇలా కొన్ని మొక్కలన్నీ కూడా నేను ప్రాపగేట్ చేసుకున్నానండి. ఇవన్నీ ఇలా వేసుకుంటాను. ఇదంతా మాది మిద్దె తోట, పైన మిద్దె తోట ఉందన్నమాట. ఇదంతా కూడా ఇక్కడ కిందన వేసుకుంటాం. చుట్టూ మామిడి మొక్కలు, సపోటా, సీతాఫలం, అన్ని రకాలు, ములగ అన్నీ ఉన్నాయన్నమాట. అరటి, అన్ని రకాలు కూడా. అది అన్నపూర్ణ ప్లాంట్ అండి. ఇవన్నీ కూడా చామంతులు. ఇవి పాతవి చామంతులు అండి. ఇవి మళ్ళీ కొన్ని చందనదుర్గ నర్సరీ కాదండి, చందనదుర్గ యూట్యూబర్ దగ్గర నుంచి నేను కొన్ని మొక్కలైతే కొన్నానండి. ఇవన్నమాట. ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా, ఇవి చామంతులు కటింగ్ చేసి నేను ఇసుకలో, చూస్తున్నారా, ఇసుక అనమాట. ఈ ఇసుకలో నేను పెట్టుకోవడం జరిగింది కటింగ్స్. మళ్ళీ రూట్స్ వచ్చాక మీకు నేను చూపిస్తాను. అలాగనే ఇక్కడ కూడా కొన్ని విత్తనాలు నేను గ్లాసుల్లో వేసుకున్నానండి. మొత్తం టోటల్గా మీకు ఎన్ని గ్లాసుల్లో వేసానో చూడండి. ఇవన్నీ ఇది మా నాన్నగారు కూర్చుని రాసుకునేవారండి. మా నాన్నగారు విలేకరుగా చేసేవారు. ఆయన రాసుకునే వియ్యాలని ఇవాళ నేను మొక్కలు విత్తనాలతో నింపేశాను. ఇదనమాట అండి. ఇవి అక్కడ కొన్ని విత్తనాలు వేసినవి ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను ఏ మొక్కలు నాటుతాను అన్నది మీకు నా కటింగ్స్, మొక్కలు కాదండి, కటింగ్స్ కొన్ని నేను నాటడానికని తీసుకొచ్చాను. అవి ఏమిటి అన్నది మీకు చూపిస్తాను. అయితే నా దగ్గర చాలా రకాల మనీ ప్లాంట్స్ ఉన్నాయండి, కానీ కొన్నిటి పేర్లు అయితే నాకు తెలియవు. అంచేత తెలిసిన పేర్లు మాత్రము మీకు చెప్తున్నానండి. ఇదొక టైపు ఉందండి. ఇదొక రకమైన నాకు అన్ని మార్నింగ్ గ్లోరీ అనేవి వస్తాయి. ఇదొక రకమైన మనీ ప్లాంట్లోనే చిన్న హోల్స్, ఆకు మీద హోల్స్ వచ్చినట్టుగా ఉంటాయి అన్నమాట. ఇదొక రకం అండి. ఇదొక రకం అండి. ఇది ఒక సైడ్ వైట్ వస్తుంది, ఒక సైడ్ గ్రీన్. అలాగని ఒక ఆకుకి మొత్తం అంతా రంగు వేసినట్టుగా వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇదొక రకం మనీ ప్లాంట్. అలాగని ఇది సిల్వర్ పోతోస్ అంటారండి. దీని పేరైతే నాకు తెలుసు, చాలా బాగుంటుంది. గ్రీన్ మీద సిల్వర్ కలరు ఇలాగా వస్తాయన్నమాట. మీద ఆకుకైతే లైట్ గ్రీన్ వచ్చి దాని మీద, ఆ కింద ఆకుకు చూడండి డార్క్ గ్రీన్ వచ్చి దాని మీద సిల్వర్ కలర్ వస్తుందన్నమాట. అలాగనే ఇది మొజాయిక్ అంటారండి. మొజాయిక్ అన్నమాట. ఇది మొజాయిక్ టైప్లో ఉంటుంది చూడండి. మన ఇల్లు ఎలా అయితే మొజాయిక్ ఇది వరకు చేయించుకునే వాళ్ళం, ఇప్పుడు మొజాయిక్ లేవండి, తగ్గిపోయాయి. ఇదనమాట. ఇదొక రకం మొజాయిక్ అండి. ఇది ఓన్లీ గ్రీన్ అనమాట. ఓన్లీ గ్రీన్. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇంకా ఇది లెమన్ ఎల్లో కన్నా దీనిగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇదొక రకమైన మనీ ప్లాంట్ అండి.
ఇది చూసారా, చిన్న ఆకు వస్తుంది. ఆకంతా కూడా ఇలా వైట్ ఇదిగా వచ్చి చాలా చక్కగా ఉంటుందండి. కానీ చిన్న ఆకు వస్తుంది అనమాట. ఇది ఒక రకం అండి. ఇది అయితే ఇది మెరూన్కి తక్కువ గ్రీన్ షేడ్ కలిసి ఉంటుందన్నమాట. ఇది ఒక రకం అన్నమాట. ఇది ఇలాగా ఇవి మనీ ప్లాంట్స్ అండి. నా దగ్గర ఉన్న రకాలు ఇవి మనీ ప్లాంట్స్. ఇవి ఎన్ని రకాలో లాస్ట్లో చెప్తాను మీకు. ఇంకా కొలియాస్లో వెరైటీస్ చూడండి. కొలియాస్లో ఆకు మీద ఇలా గీత వచ్చి ఉంటుంది. అన్ని కటింగ్స్ అండి. ఈ కటింగ్స్ అన్నీ కూడా నేను పెట్టి ఇవి ప్రాపగేట్ అయ్యాక మీకు నేను చూపిస్తాను. ఇది గ్రీన్ వచ్చి దాని మీద చిన్న వైట్ వస్తుందండి. ఇదొక రకం. ఇదొక రకం అండి. షేడ్ భలేగా ఉంటుంది. ఇది షేడ్ వేసినట్టుగా చాలా అందంగా ఉంటుందండి. తర్వాత ఇదొక కటింగ్స్ వస్తాయి. ఆకుకి కటింగ్ వచ్చి చాలా చక్కని దీంట్లో ఉంటుంది. గ్రీన్ వచ్చి మధ్యలోనేమో ఈ కలర్ వస్తుందన్నమాట. ఇది చూసారా, ఇది ఇంకా బాగుంటుంది. గ్రీన్ వచ్చి లైట్ గ్రీన్ వచ్చి దాని మీద ఇలాగ మెరూన్ కలర్ చుక్కలు వస్తాయండి. ఇదొక రకం అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఆకుకు చూడండి గీతలు వేసినట్టుగా చాలా బాగుంటుంది అన్నమాట. ఇదొక రకం అండి. ఇది చూడండి, ఇది కూడా చాలా చక్కగా ఉంటుందండి. ఇది ఓన్లీ గ్రీన్ అనమాట. ఇది ఏంటవుతుందంటే రేడియం వస్తుందండి. నైట్ టైము మన మొక్క దగ్గరికి వెళ్ళగానే ఇది రేడియంలో కనబడుతూ ఉంటుందన్నమాట. తర్వాత ఇది కూడా ఇందాక చూపించిన వెరైటీలోనే ఇదొక వెరైటీ. ఇది పూర్వం నుంచి ఉన్నదండి. ఇది పూర్వం ఉండేది చూసారా, మనం నెమలి పించం క్రాటన్ అనేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఇది చక్కగా ఆకు చూడండి ఎంత అందంగా ఉందో చూడండి. ఇదొక రకం అన్నమాట. ఇదొక రకం అండి. ఇది ఇంకా బాగుంటుంది. ఇది వెరైటీగా ఉంటుంది. ఇదొక రకం. ఇది చూస్తున్నారు కదా, ఇదొక రకం అండి. ఇది మొజాయిక్ టైప్లో వస్తుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది ఇంకొక రకం అండి. ఇన్ని రకాల కొలియాస్ అలాగనే మనీ ప్లాంట్స్ ఎలాగ నేను ప్రాపగేట్ చేస్తున్నానో మీకు చూపిస్తాను. ఇవన్నీ కటింగ్స్ మాత్రమే మీకు ఇప్పుడు చూపించాను. ఇంకొక రకం కొలియాస్ ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇదొక రకం కొలియాస్ అండి. ఇది కూడా మనం కట్ చేసి మనం చూద్దాం అన్నమాట. ఇది కటింగ్ అండి, ఇలాగనమాట. అయితే ఇప్పుడు నా కటింగ్స్ అన్నీ కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను అనమాట. ఇవన్నీ నేను ప్రాపగేట్ చేసి ఎలా వచ్చాయో మీకు నేను చూపిస్తానండి. మనీ ప్లాంట్లు వేయడానికి ఇది ఎప్పుడో మా బాబు ఫిష్లు వేసుకునే ఆక్వేరియం చిన్నది తెచ్చాడు. దాంట్లో నేను వేసుకుంటున్నాను. అలాగనే మా బాబు కాఫీ డ్రింకులు ఇవి తాగేవాడు. అవి విరిగిపోయండి. వాటిని కూడా ఇలాగ నేను ప్రాపగేట్ చేసుకుంది. కానీ ఇవన్నీ నీళ్లు నింపి అట్టే పెట్టానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా కొత్త నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఉంటానండి, మీ మీనాక్షి రాజశేఖర్.